డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు. మొన్నటి వానలకి కాస్త గ్యాప్ వచ్చిందో లేదో మళ్లీ మొదలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన చేస్తోంది. ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 2-3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది. ఏపీ తెలంగాణను వరుణుడు ఏమాత్రం వదిలిపెట్టడం లేదు. బంగాళాఖాతంలోని వరుస అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావంతో గ్యాప్ల వారీగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా బంగాళాఖాతంలోని అల్పపీడనం వాయుగుండంగా మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. ఈ వాయుగుండం ఈ నెల 3న గోపాల్పూర్, పారాదీప్ మధ్య తీరం దాటి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఫలితంగా వారం రోజుల పాటు కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన చేసింది. ఈ క్రమంలోనే ఏపీ తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. ప్రధానంగా ఏపీలోని అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈ 8 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాపై వాయుగుండం ప్రభావం చూపిస్తుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తుతున్న వరదతో కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలు అల్లాడుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని మోత్తోట శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని వరద ముంచెత్తింది. గతేడాది వరదల సమయంలోనూ ఆలయం నీట మునిగిందని, ఇప్పుడు మళ్లీ వరద పోటెత్తడంతో ఆలయం దెబ్బతింటుందేమోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలోని వాయుగుండం ఎఫెక్ట్ తెలంగాణపైన ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని అన్ని జిల్లాలకు 2 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, హైదరాబాద్ ఈ 14 జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక హైదరాబాద్ను వీడేదే లేదంటోంది వాన. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం పడింది. మొత్తంగా బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో 2-3 రోజులు వానలే వానలు అన్నమాట.